యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామమున మీ అందరికీ శుభాలు తెలియచేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ఒక మంచి కాపరి, ఆయన ఒక ప్రధాన కాపరి, ఆయన ఒక గొర్రెల గొప్ప కాపరి. యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన మంచి కాపరి, ఆయన ప్రధాన కాపరి, గొర్రెల గొప్ప కాపరి. మరి ఈ ప్రధాన కాపరి, గొర్రెల కాపరి, ఈ యొక్క మంచి కాపరి ఎందుకు యేసుక్రీస్తు వారు కాపరిగా ఈ లోకానికి వచ్చాడు అంటే, సంఖ్యాకాండము 27:15 దేవుని మాట సెలవిస్తా ఉంది. దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయినటువంటి దేవుడు. మరి ఆయన కాపరిగా ఎందుకు ఈ లోకములోనికి వచ్చాడో దేవుని మాట తెలుసుకుందాం. సంఖ్యాకాండము 27:15 దేవుని మాట ఈ రీతిగా సెలవిస్తా ఉంది. యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒక్కనిని నియమించుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సమస్త మానవ ఆత్మలకు దేవుడై ఉన్నాడు. ఆ దేవుడంట ఎందుకు కాపరిగా వచ్చాడు ఈ లోకానికి అంటే, సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉన్నారంట. ఆయన ప్రజలు కాపరి లేనటువంటి గొర్రెలంట. మరి కాపరి లేని గొర్రెలు నశించిపోతాయి. నీవు నేను ఎవరము? సమాజము అంటే ఎవరు అంటే దేవుని ప్రజలు. 100వ కీర్తన ఒక్కసారి చూద్దాం. 100వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం ఎవరమంటే, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఇక్కడ దేవుని మాట చెప్తా ఉంది, సమస్త మానవ ఆత్మలకు దేవుడై ఉన్నాడు. మరి ఆయన ప్రజలంట కాపరి లేనటువంటి స్థితిలో ఉంటున్నారంట. మరి కాపరి లేని గొర్రెలు తప్పిపోతాయంట. ఈ లోకంలో, ఈ సమాజంలో మనం తప్పిపోతా ఉంటాము. సమాజము మరి కాపరి లేనటువంటి బిడ్డలుగా ఉంటున్నారు. మనము దేవుని ప్రజలము, మనము ఆయన మేపే అటువంటి గొర్రెలము. హల్లెలూయా. ప్రధాన కాపరి, గొర్రెల కాపరి, గొర్రెల గొప్ప కాపరి, మంచి కాపరి కలిగి ఉన్నటువంటి 10 లక్షణాలు. మన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి కాపరిగా వచ్చారు, ప్రధాన కాపరిగా వచ్చారు, గొర్రెల కాపరిగా వచ్చారు, గొర్రెలకు మంచి కాపరిగా వచ్చాడు. ఆయన ఆ ప్రధాన కాపరి, మంచి కాపరి యొక్క 10 లక్షణాలను మనం ఈరోజు తెలుసుకుందాం దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు నేను ఈరోజు మీకు చెప్పాలని దేవుని పేరట నేను ఆశ కలిగి ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు మాట్లాడతాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు గొర్రెలకు గొప్ప ప్రధాన కాపరి, ఆయన మంచి కాపరి అంట. అయితే ఆ యేసు చెప్తా ఉన్నాడు, నేను మంచి కాపరిని. ఎందుకు మంచి కాపరి అంటే, నీ కోసము ఆయన ప్రాణము పెట్టాడు. హల్లెలూయా. మనం ఎవరమండి? మనము ఆయన మేపే గొర్రెలము. ఒక గొర్రె కోసము ఒక కాపరి ప్రాణము పెట్టేంతగా దేవుడు ఈ లోకములోనికి ఆయన కాపరిగా పంపించాడు. ఆయన వచ్చాడండి. ప్రధాన కాపరిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు గొర్రె కోసము ప్రాణము పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మొదటి లక్షణం ఏంటంటే, ఆ మంచి కాపరి, ఆ ప్రధాన కాపరి యొక్క గుణం ఏంటిదంటే, లక్షణం ఏంటిదంటే, ఆయన తన గొర్రెలను ఏం చేస్తాడంట, తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. తన ప్రాణాన్ని అర్పణగా అర్పించాడు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రిందట సిలువలో మనందరి కొరకు ఆయన ఏమైపోయాడంటే మరణించాడు. ఎందుకు ప్రాణం పెడుతున్నాడంటే, నువ్వు చావాల్సిన చావు, నీ మీద ఉండాల్సినటువంటి ఆ పాపపు తీర్పు, ఆ శాపపు తీర్పును కొట్టివేయడం కొరకు, నిన్ను రక్షించుట కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. యేసయ్య నిన్ను రక్షించుకోవడం కొరకు తన ప్రాణముని ఇచ్చి నిన్ను దక్కించుకున్నాడు. అపవాది బంధకములో నుంచి, ఆ కబంధ హస్తాల్లో నుంచి, ఆ నరకమనే ఊపిలో నుండి నిన్ను రక్షించడం కొరకు
నీ ప్రాణానికి బదులుగా, నీకు బదులుగా దేవుడు ఏం చేశాడంటే తన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. సమస్త మానవ ఆత్మలకు దేవుడైనటువంటి యేసు క్రీస్తు వారు కూడా నరకమనే ఊపిలో నుంచి, సాతాను కట్లలో నుంచి నిన్ను విడిపించటము కొరకు దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆ ప్రధాన కాపరి, ఆ గొర్రెల గొప్ప కాపరి, ఆ మంచి కాపరి నీ కోసం ప్రాణం పెట్టాడు. దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, దేవుడు నీ కోసం ప్రాణము పెట్టే మంచి కాపరిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఇక రెండవది చూసుకున్నట్లయితే దేవుని బిడ్డ ఏమని దేవుని మాట సెలవిస్తా ఉందంటే, నా గొర్రెలను నేను ఎరుగుదును. హల్లెలూయా. ఆయన గొర్రెలను ఆయన ఎరుగుతాడంట. దేవుని లేఖనము సెలవిస్తా ఉంది. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చెప్తుంది, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని ఎరుగుదును. ఈ ఉదయకాలము దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డ, యేసు క్రీస్తు కాపరిగా ఈ లోకములో ఉన్నాడు అంటే నిన్ను ఎరిగి ఉన్న దేవుడు. నీవెవరో దేవునికి తెలుసు, నీ స్థితి ఏంటిదో దేవునికి తెలుసు, నీ గతి ఏంటిదో దేవునికి తెలుసు. నువ్వు ఏ బంధకములో ఉన్నావో, ఏ అప్పుల ఊపిలో ఉన్నావో, ఏ శ్రమలో కూరుకుపోతున్నావో దేవుని బిడ్డ, నా యేసయ్య కాపరిగా దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. భయంకరమైనటువంటి మరణ వేదనతో ఉన్నావా, అప్పులు ఊపితో ఉన్నావా, ఆత్మహత్య చేసుకోవాలన్న తలపుతో నువ్వు ఉన్నావా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు అంటున్నాడు, నిన్ను ఎరిగిన దేవుడను. నీ కన్నీళ్లను చూస్తున్నాను, నీ బాధను చూస్తున్నాను, నీ రోగమును చూస్తూ ఉన్నాను. నిన్ను ఎరిగిన దేవుడను నేను ఒక కాపరిని, నేను ఒక మంచి కాపరిని, ఒక గొర్రెల కాపరిని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక రెండవది, దేవుడు ఎవరిని ఎరుగుతాడంట? ఆయన గొర్రెలను ఎరుగును. ఈ మాట నువ్వు అర్థము చేసుకున్నట్లయితే దేవుని బిడ్డ, నిన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడు ఎరిగి ఉన్నాడు. నిన్ను ఎరిగి ఉండడమే కాదు గాని ఆ కాపరి యొక్క మరొక లక్షణం ఏంటిదంటే పేరు పెట్టి పిలుస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనం చదువుకున్నట్లే దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు తన స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. హల్లెలూయా. ఇక్కడ మొదటిదేమో కాపరిగా యేసు మన కోసం ప్రాణం ఇచ్చాడు. రెండవదేమో నీ స్థితిని, నీ గతిని ఆయన ఎరిగి ఉన్నాడు. కాపరి అంటే ఏంటి? కాపరి లక్షణం అంటే నిన్ను చూచే దేవుడు. కాపరిని నంటి పెట్టుకొని ఉంటాడు, ఎప్పుడు నీ గురించి ఎరిగి ఉంటాడు. నీవెవరమో తెలుసు, నీ స్థితిగతులన్నీ ఆయన వశములో ఉన్నాయి. అయ్యో, నా గురించి ఎవరికి తెలియదండి అని అనుకోకు. నీ గురించి అన్నీ నీ కాపరికి తెలుసు. నీ కాపరి నీ గురించి సమస్తము ఎరిగి ఉన్నవాడు కాబట్టి ఆయన మంచి కాపరండి, ఆయన గొప్ప కాపరి. ఇక మూడవది, పేరు పెట్టి పిలుస్తాడంట. హల్లెలూయా. దేవుని మాట సెలవిస్తా ఉంది, గొర్రెలను తన సొంత గొర్రెలనంట. సొంత గొర్రెలంటే ఎవరండి? ఆయన ప్రేమించే గొర్రెలు, ఆయన ఇష్టపడే గొర్రెలు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, దేవుని సొంత గొర్రెవు ఎవరో తెలుసా? నీవే. ఆయన మాటను వింటున్న నీవే. ఆయన మేపే గొర్రెవు నీవే, ఆయన సొంత గొర్రెవు నీవే. అయితే నువ్వు సొంత గొర్రెవుగా ఉన్నప్పుడు దేవుడు గొర్రెగా చూసి వదిలిపెట్టాడు గాని ఆ గొర్రెనంట దేవుడు ఏం చేస్తున్నాడంటే పేరు పెట్టి పిలుస్తాడంట. నా కుమారుడా, నా కుమార్తె అని దేవుడు ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. తెలియని వాళ్ళు మన పేరు పెట్టి పిలుస్తారా అండి? మన ఇంటిలో మనకు తెలిసిన వారు, పరిచయం ఉన్న వాళ్ళు మాత్రమే పేరు పెట్టి పిలుస్తారు. ఇంకా ఎక్కువగా మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని ఇష్టంగా, మంచిగా, ముద్దుగా పేరుతో పిలుస్తారు. అయితే దేవుడు అంటున్నాడు, నా సొంత గొర్రెలను పేరు పెట్టి వాటిని పిలుస్తాను. హల్లెలూయా. ప్రధాన కాపరి లక్షణము నిన్ను చూచి వదిలిపోయే దేవుడు కాదండి. నీ పరిస్థితిని చూసి జాలిపడే దేవుడు,
నీ రోదన చూసి దాటిపోయే దేవుడు కాదు, నీ కన్నీళ్లను చూసి ముందుకు వెళ్ళే దేవుడు కాదు. కానీ నీ క్లిష్ట సమయములో, నీ భయంకరమైనటువంటి పరిస్థితులలో నీవు సొంత గుర్రవని దేవుడు నీ పరిస్థితులలో నీ పేరు పెట్టి నిన్ను పిలిచి దీవిస్తాడు. హల్లెలూయా. ఇక పేరు పెట్టి పిలిచి అక్కడికి ఆగిపోతాడు అంటే కాదండి. కాపరి లక్షణము 4వది ఏంటిది అంటే వెలుపలకి నడిపిస్తాడు. ఆమేన్. ఎక్కడికి నడిపిస్తాడు? అంధకారములో నుండి వెలుగులోనికి నడిపిస్తాడు. కాపరి లక్షణం ఏంటిదంటే గుడ్డలో నుంచి పైకి లేవనెత్తి నడిపిస్తాడు. చీకటిలో నుండి దేవుడు నడిపిస్తాడు. రోగములో నుండి ఆరోగ్యంలోనికి నడిపిస్తాడు. కాపరి ఏం చేస్తాడండి? నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలో నేనున్నను. దేవుడు ఏం చేస్తాడంటే ఆ గాఢాంధకారపు లోయలో నుంచి బయటికి నడిపిస్తాడు, వెలుగులోనికి నడిపిస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. సమాధానం ఎక్కడుంటుందో ఆ స్థలములోనికి నడిపిస్తాడండి. కాపరి ఏం చేస్తాడంటే నీ పరిస్థితిని ఎరిగి ఆ స్థితిలో నుంచి నేను పైకి లేవనెత్తి నడిపిస్తాడు. నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. ఇక నడిపించి వదిలిపెట్టేసే దేవుడు కాదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. ఆమేన్. హల్లెలూయా. కాపరి నిన్ను ఉట్టిగా నడిపించే దేవుడు కాదు. కానీ నీ కాపరి నువ్వు నడుస్తున్నప్పుడెల్లానంట నీకు ముందుగా ఉండి నడుస్తాడు. ఆమేన్. నువ్వు వ్యాధిలో ఉన్నావా, బాధలో ఉన్నావా, కన్నీళ్లతో ఉన్నావా, దుఃఖముతో ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నీకంటే ముందు నీ దేవుడు నడుస్తాడు. ఆ స్థితిలో నీకంటే ముందు నీ దేవుడు నడవబోతున్నాడు. దేవుని బిడ్డలారా, కాపరి ఊరుకునే దేవుడు కాదండి. కాపరి నీ చెయ్యి పట్టుకొని నీకంటే 2 అడుగులు ముందు వేస్తాడు. ఎందుకో తెలుసా? నీకు రావలసినది ప్రతిదీ ఆయన భుజాల మీద వేసుకుని ఆయన దగ్గరున్న శాంతి సమాధానాన్ని మనకివ్వడము కోసము యేసు నీకంటే ముందుగా నడుస్తాడు. నీకంటే ముందు నడిచే దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో ఈ రోగము, ఈ వ్యాధి, ఈ అప్పులు, ఈ కుటుంబ సమస్యలు, ఈ లేమి, ఈ కష్టము, ఈ గర్భము లేనటువంటి పరిస్థితి, ఈ శాపకరమైన పరిస్థితిలో నేను కొట్టుమిట్టాడుతున్నాను అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ఆ పరిస్థితిలో నువ్వు నడుస్తున్నావా? దేవుని బిడ్డ, జ్ఞాపకము చేసుకో. నీకంటే ముందుగా దేవుడు అక్కడున్నాడు. ఆ పరిస్థితులలో నీకంటే ముందుగా దేవుడు అక్కడ నిలుచున్నాడు నిన్ను నడిపించడానికి. ఆమేన్. నీ ఎదుట ఉన్న ఊపి కావచ్చు, ఆ పాపమనే నాశనమనే గోతి కావచ్చు, ఓ వ్యసనమనే గుంట కావచ్చు, రోగం అనేటువంటి మురికి కాలువ కావచ్చు. దేవుని బిడ్డలారా, అది నువ్వు దాటలేకపోతున్నావా? అది దాటియడానికి దేవుడు నీకంటే ముందుగా నిల్చున్నాడు. ఆమేన్. అది దాటివ్వడానికి యేసు క్రీస్తు వారు నీకు ముందుగా నడుస్తున్నాడు, నీకు చెయ్యి ఇవ్వడానికి. ఆమేన్. ఒకవేళ నువ్వు గోతిలో పడితే గోతిలో నుంచి బయటికి లాగాలంటే ఎవరైనా సహాయం చేయాలి కదండి. ఒక గుంటలో పడ్డారనుకోండి, ఒక కాలువలో పడ్డారనుకోండి, ఎవరైనా చెయ్యిస్తేనే పైకి లేస్తారు. అలాగున యేసు క్రీస్తు వారు మనము పడినటువంటి నాశనకరమైన ఊబి, పాపపు ఊబిలో మనమున్నప్పుడు, వ్యసనమనే ఊబిలో మనం ఉన్నప్పుడు దేవుడు నీకంటే ముందుగా ఆ స్థలంలో ఉంటాడు. నువ్వు గుర్తుంచుకో దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా మర్చిపోకు. నువ్వు ఉన్న స్థితిలో నీకంటే ముందు నీ దేవుడు ఉన్నాడు. నిన్ను పైకి లేవనెత్తడానికి, నీకు చెయ్యి ఇవ్వడానికి ఆయన తన గొర్రెల కంటే ముందుగా నడుచును. ఆయన మార్గదర్శి. నా వ్యాధిలో, నా బాధలో, నా వ్యసనములో, నా కష్టములో నన్ను నడిపించి మార్గదర్శి, నన్ను నడిపించే మార్గదర్శి యేసు క్రీస్తు వారు. ఇక 6వది, మార్గదర్శిగానే దేవుడు ఉండడు, కానీ ఆయన స్వరమును వినున్నట్లుగా దేవుడు చేస్తాడు. నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఇక్కడ అదే యోహాను సువార్త 10:27-28లో చెప్తా ఉంది, నా గొర్రెలు నా స్వరము వింటాయి. మనల్ని దేవుడు ఎలాగో చేస్తున్నాడంటే ఆయన స్వరము వినేటట్టుగా దేవుడు ఆయన వైపుకు మనల్ని ఆకర్షిస్తున్నాడండి. ఆమేన్. గొర్రె దేవుని స్వరాన్ని వినడం ఎంత ధన్యత అండి. తన గొర్రె తన కాపరి స్వరము వినడం ఎంత భాగ్యమో తెలుసా? గొర్రె తప్పిపోకుండా ఉండడం కొరకు
కాపరి ఏం చేస్తాడంటే తన స్వరాన్ని వినిపిస్తాడు. ఎందుకు నీకు దేవుడు తన స్వరము వినిపిస్తున్నాడు? నువ్వు తప్పిపోకుండా, నువ్వు దారి తప్పిపోవద్దని దేవుడు స్వరం వినిపిస్తున్నాడు. నువ్వు బాధలో ఉన్నప్పుడేమో దేవుడు పిలుస్తాడు, నువ్వు తప్పిపోకుండా ఉండడం కొరకు దేవుడు ఆయన స్వరము వినున్నట్లుగా చేస్తాడు. ఆయన స్వరం ఎప్పుడు వినబడుతుంది అంటే నువ్వు కృంగిపోయినప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు దేవుని స్వరము వినిపిస్తాడు. మరి నువ్వు దేవుని స్వరం ఎప్పుడు వింటావో తెలుసా? తప్పిపోయినప్పుడు దేవుని స్వరం వింటావు. నువ్వు తప్పిపోకుండా ఉండడం కొరకు దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు. నువ్వు దారి తొలగొద్దు నాయన, దారి తొలగొద్దు దేవుని బిడ్డ అని దేవుడంట ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక నువ్వు దారి తప్పిపోకుండా దేవుడు స్వరాన్ని వినిపించి అక్కడ వదిలిపెట్టాడు. గాని దేవుడు ఏం చేస్తాడు? ఆయన వెంట నడిపిస్తాడు. ఆమేన్. ఇక 7వది ఏంటిదంటే తనల్ని వెంబడించేటట్టుగా. లోకము వెంబడించదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, శరీర కోరికలు, కామము, క్రోధము, భయంకరమైనటువంటి ఈ పాపపు ఊపిలో నువ్వు నడవకుండా ఉండడం కొరకు కాపరి ఏం చేస్తాడంటే ఆయన్ని వెంబడించేట్టుగా చేస్తాడు. కాపరి, మంచి కాపరి లక్షణం ఏంటంటే నువ్వు పాపంని వెంబడించకుండా ఆయన్ని వెంబడించేటట్టుగా దేవుడు చేస్తాడు. ఒక మంచి కాపరి ఏమి చేయగలడు అంటే నువ్వు పాపంలో ఉండు, పాపంలో ఉండు అదే చేయని ప్రేరేపించడు. కానీ నువ్వు పాపములో నడవకుండా, ఎందుకు? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ ఆశలతో నువ్వు నడుచుకోవద్దు. ఈ ఆశలో నువ్వు ఉండకుండా ఉండడానికి మంచి కాపరి, ప్రధాన కాపరి, గొర్రెల కాపరి ఆయన్ని వెంబడించేటట్టుగా నిన్ను ఆయన వెనకాల నడిపిస్తాడు. ఆమేన్. నిన్ను ఆయన వెనకాల నడిపించటంలో ఏంటిదంటే నువ్వు పరిశుద్ధంగా ఉండడం కొరకు, నువ్వు పవిత్రంగా జీవించడం కొరకు. లోకంలో ఉన్నది పాపమైతే నువ్వు పవిత్రురాలుగా ఉంటావా? అపవిత్రంగా ఉంటావా? నువ్వు పరిశుద్ధంగా ఉండటం కొరకు, అపవిత్రంగా ఉండకుండా ఉండటం కొరకు నువ్వు పవిత్రమైన పరిశుద్ధమైన జీవితము జీవించాలని ఆయనను వెంబడించేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితము కలిగినటువంటి ప్రతిదీ దేవుడు కోరుకుంటాడు. మనము పాపముతో నింపబడి, శాపముతో నింపబడి, అపరిశుద్ధమైన జీవితాలు కలిగినటువంటి స్థితిలో మనకు ఆశీర్వాదము రాదండి. మనం ఎప్పుడైతే మన జీవితాలు పరిశుద్ధంగా ఉంచుకుంటామో, పవిత్రంగా ఉంచుకుంటామో, యథార్థంగా ఉంటామో, నీతిగా ఉంటామో దేవుని బిడ్డలారా, అప్పుడే మన మీదికి ఆశీర్వాదాలు వస్తాయి. దేవుణ్ణి వెంబడిస్తాడు. దేవుడు మనల్ని వెంబడించేటట్టుగా ఎందుకు చేస్తాడంటే నువ్వు యేసు ప్రభువు లాగా, ఆయన కాపరి లాగా నువ్వు నీతిగా బతకాలని, యథార్థంగా ఉండాలి అని ఆయన వెంబడించేటట్టుగా చేస్తాడు. ఎందుకంటే మంచి కాపరి, యథార్థమైనటువంటి కాపరి, నీతి అయినటువంటి కాపరి ఆయన. ఆ కాపరి లాగా నువ్వు ఉండాలని, యథార్థంగా ఉండాలని, నీతి కలిగిన జీవితము జీవించాలని, నమ్మకమైన జీవితము జీవించాలని, యథార్థమైనటువంటి భక్తి జీవితము కలిగి ఉండాలని నువ్వు యేసును వెంబడించి లాగున యేసయ్య ఏం చేస్తాడంటే ఆయన నడిపిస్తాడు. ఆయన మనల్ని ఫాలో అవ్వమని చెప్తా ఉంటాడు, మన మీదికి ఆశీర్వాదాలు రావడం కొరకు. ఇక 8వది ఏంటంటే నిత్య జీవము ఇవ్వడానికి. హల్లెలూయా. యోహాను సువార్త 10:27-28. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. 8వ లక్షణం ఏంటిది అంటే నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. నిత్య జీవం ఎవరిలో ఉంది అంటే ప్రభువైన యేసు క్రీస్తులో ఉంది. ఆ నిత్య జీవాన్ని నీకు ఇవ్వడం కొరకు యేసు క్రీస్తు వారు తానే కాపరిగా ఈ లోకానికి వచ్చాడు, నీకు నిత్యత్వమును ఇవ్వడానికి. ఈ లోకములో మన ఆయుష్ తీరిపోయిన తర్వాత మళ్ళీ మన ఆత్మ నిత్యత్వంలోనికి వెళ్ళడం కొరకు దేవుడు మనకు కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ గొర్రెకు నిత్య జీవం ఇవ్వడం కొరకు, నిత్యత్వం ఇవ్వడం కొరకు, పరలోక రాజ్యము ఇవ్వుట కొరకు యేసయ్య ఈ లోకంలోనికి
కాపరిగా వచ్చాడు. ఆ కాపరి లక్షణం ఏంటంటే, గొర్రె కాపరిని వెంబడిస్తున్నప్పుడు, గొర్రె కాపరిని అనుసరిస్తున్నప్పుడు ఏమి కలుగుతుందంటే, ఆ కాపరి తన నిత్య జీవాన్ని ఇస్తాడండి. అంత మాత్రమే కాదు, కానీ ఆ గొర్రెలు నశించిపోకుండా, ఈ లోకమనే పాపములో నశించిపోకుండా ఉండడం కొరకు సాతాను కట్లలో బంధించి నాశనం అయిపోకుండా, నరకములోనికి పోకుండా అపవాది చేతిలో నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఈ జీవిత ప్రయాణంలో మనం యేసుతో నడుస్తున్నప్పుడు ఎన్నో ఇరుకులు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో పోరాటాలు వస్తాయి. అయ్యో పోరాటాలు రావద్దు, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను అని చెప్పలేము. కానీ పోరాటాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ అందులో నువ్వు నశించిపోకుండా కాపాడుతాడు. హల్లెలూయా. నువ్వు రోడ్డు మీద నుంచి వెళ్ళేటప్పుడు దేవుడు జ్ఞానమిచ్చి నిన్ను చక్కగా ఇంటికి చేర్చినట్లుగా, ఈ నిత్య జీవములో ప్రవేశించడానికి ఇరుకు మార్గంలో మనం ప్రవేశిస్తున్నామండి. దేవుని రాజ్యానికి పోయే దారి అంట ఇరుకు మార్గం అంట. ఇరుకైన మార్గంలో నుంచి నువ్వు నడుస్తున్నప్పుడు ఎంతో వేదన కలుగుతుంది, ఎంతో బాధ కలుగుతుంది, ఎంతో శ్రమ ఉంటుంది అక్కడ. అయితే దేవుడు చెప్తున్నాడు, నశించిపోకుండా, నీ ఆత్మ నశించిపోకుండా, ఆ శ్రమల ద్వారా, బాధల ద్వారా, వేదన ద్వారా, పోరాటాల ద్వారా, అవమానము ద్వారా నీ ఆత్మ నలిగిపోకుండా, నశించిపోకుండా దేవుడు ఏం చేస్తాడంటే కాపాడుతాడు. ఆమేన్. దేవుని వాక్యం చెప్తుందండి, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నిన్ను కాపాడువాడు నిత్యము కాపాడుతాడండి. నిత్యము నిన్ను చూడడానికి దేవుడు తన కన్నులు 24 గంటలు తెరుచుకుని ఉంటాడు. ఎందుకంటే ఏ శ్రమ వస్తుందో, ఏ బాధ వస్తుందో, ఏ పోరాటం వస్తుందో నా కుమారుడికి, నా కుమార్తెకి అని దేవుడు ఏం చేస్తాడంటే ఆ పోరాటంలో నుండి, ఆ వ్యాధిలో నుంచి, ఆ బాధలో నుంచి, ఆ ఇరుకుటంలో నుంచి దేవుడు కాపాడుతాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మాలి, దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావా? నీతి నిమిత్తం ఒకవేళ అన్యాయంగా నువ్వు శ్రమ పడుతున్నావా? బాధను అనుభవిస్తున్నావా? పోరాటం పడుతున్నావా? వ్యసనముతో నువ్వు బాధపడుతున్నావా? దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, నీ ఆత్మ నశించిపోదు. నీ బంధువుల కొరకు, నీ భర్త కొరకు, నీ ఇంటి వారి కొరకు, నీ తమ్ముని కొరకు భయంకరమైనటువంటి వ్యసనంలో మునిగిపోతున్నారు. ఆత్మ నాశనం అయిపోతుందో ఏమో అని కృంగిపోతున్నావా దేవుని బిడ్డ? అయితే దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, ఎవరైనా సరే నశించిపోకుండా కాపాడే దేవుడు. ఆయన నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించుటకే ఈ లోకానికి వచ్చాడు. ఎంత మాత్రము నీ ఆత్మను దేవుడు నాశనానికి అప్పగించడు, సాతానుకు దేవుడు అప్పగించడు, కానీ ఆయన కాపాడుతాడు. ఇక చివరిగా దేవుడు ఏం చేస్తాడంటే, యోహాను సువార్త 10:10లో గొర్రెలకు సమృద్ధి జీవం ఇస్తాడంటే. ఆమేన్. నా గొర్రెలకు నేను సమృద్ధి జీవమునిస్తాను. ఒకసారి చూద్దాం దేవుని మాట. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు నీకు సమృద్ధి జీవం ఇస్తాడండి. అర్ధాంతరంగా చనిపోయే ఆయుష్ను దేవుడు ఇయ్యడు. నీ పిల్లలు అర్ధాంతరంగా చనిపోరు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ నీ బంధువులు గాని, నీ స్నేహితులు గాని, నీ బిడ్డలు గాని, నీ వారు ఎవరైనా, నువ్వు ప్రేమించేవారు ఎవరైనా మరణముతో కొట్టుమిట్టాడుతా ఉన్నారా దేవుని బిడ్డలారా? దేవుడు వారికి ఏమిస్తాడో తెలుసా? నిత్య జీవం ఇస్తాడు, సమృద్ధి జీవాన్ని ఇస్తాడు. ఆయన అంటున్నాడు, దొంగతనానికి వస్తాడంట, కానీ యేసు కాపరిగా ఈ లోకానికి ఎందుకొచ్చాడంటే నీకు సమృద్ధి జీవాన్ని, నీకు సమృద్ధి అయినటువంటి జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక అర్ధాంతరంగా నీ ఆయుష్ ముగిసిపోదు, మధ్యలో నీ ఆయుష్ ముగిసిపోదు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. గొర్రెలకు దేవుడు సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాడు. గొర్రెలకు దేవుడు ఏ జీవాన్ని ఇస్తాడు? సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ నీవే అనారోగ్యముతో బాధతో ఉన్నావా, ఇక నేను బ్రతకలేను అని అనుకుంటున్నావా, అయితే గొర్రెల కాపరిగా నీకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వబోతున్నాడు. సమృద్ధి అయిన జీవాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. కాబట్టి ఆ సమృద్ధి అయిన జీవము
ఇచ్చే దేవుడు ఎవరు అంటే మన ప్రధాన కాపరి, గొర్రెల కాపరి, మంచి కాపరి యేసుక్రీస్తు వారు. ఈ 10 లక్షణాలు కలిగినటువంటి మన కాపరి ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఆ కాపరిని వెంబడిస్తే, ఆ కాపరిని ప్రేమిస్తే, ఆ కాపరిని అనుసరిస్తే దీవెనలన్నీ మన మీదికి వస్తాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ ప్రత్యేకమైనటువంటి కాపరికి ఉన్నటువంటి మంచి కాపరి, ప్రధాన కాపరికి ఉన్న 10 లక్షణాల గురించి మీరు నాతో మాట్లాడారు ప్రభా, మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును, గొర్రెలను ఎరుగును, పేరు పెట్టి పిలుస్తాడు, వెలుపలికి నడిపిస్తాడు, మార్గదర్శిగా ఉంటాడు, నీ స్వరము వినున్నట్లుగా నువ్వు చేస్తావు, నిన్ను వెంబడించు వారిగా నువ్వు చేస్తావు, నిత్య జీవం అనుగ్రహిస్తావు, నశించి పోకుండా నువ్వు కాపాడే దేవుడు, సమృద్ధి జీవమునిచ్చి నిత్యత్వములో నిత్యము ఉండునట్లుగా చేసే గొప్ప కాపరి, ప్రధాన కాపరి, గొర్రెల మంచి కాపరి నా యేసయ్య. ఈ మాటలు వింటున్నవి ఈ బిడ్డల జీవితంలో ఇట్టి దీవెనలన్నీ కలిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.